సంగారెడ్డి జిల్లా పసల్వాయిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో రుధిర రక్తదాన మహోత్సవ శిబిరం నిర్వహించారు. చెప్పండి అందరూ కూడా. అస్మాకం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విద్యాపీఠంలో జనవరి మొదటి ఆదివారం రోజు ఈ రక్తదాన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా అత్యధికంగా ఈ 2 రాష్ట్రాల్లో ఒకరోజు అత్యధికంగా ఇచ్చినటువంటి రక్తదానం నమోదు చేసుకుని ఉన్నది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. 2024లో 250 యూనిట్ల రక్తాన్ని, 2023లో 336 యూనిట్ల రక్తాన్ని అందజేసింది. రక్తదానం ప్రాణదానంతో సమానం. థలసేమియా వాళ్లకు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ వాళ్లకు మనం రక్తదానాన్ని చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఒకరు దానం చేస్తే 3 ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. చూడండి, ఎన్నో యాగాలు చేసినటువంటి ఫలితం. అదేవిధంగా మనకు శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరము ఇట్లనే ఉంటే ఏం లాభం? ఇతరులకు ఉపకరించినటువంటి శరీరము ఉండి వ్యర్థమ. పరోపకారార్థం ఇదం శరీరం అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించింది. ఇటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాన్ని ఆచరించడానికి ముందుకొచ్చినటువంటి మీకందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఈ వేదిక ద్వారా ఆశీస్సులను అందజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరవకుండా జనవరిలో మొదటి ఆదివారం, వచ్చే సంవత్సరం 2026 జనవరి 3వ తేదీ రోజు రాబోతూ ఉంది. ఆ రోజు కూడా విచ్చేసి తప్పకుండా రక్తదానం చేసేటువంటి సౌభాగ్యం అమ్మ మీకు అందజేయాలని ఆశీస్సులను అందజేస్తూ సంకల్పయుతమైనటువంటి రక్తదానం. అమ్మ కూర్చోండి. సంకల్పయుతమైనటువంటి రక్తదానం చేస్తూ ఉన్నాం. మనం కొన్ని వేల యాగములు చేసినటువంటి ఫలితం మీకందరికీ కూడా ఇప్పుడు రాబోతూ ఉంది. సంకల్పం సాధనాత్ సిద్ధ్యేత్.
చక్కని నామస్మరణ ద్వారా కేవలం రక్తం ఏదో వచ్చినాం, క్యాంప్కి వచ్చినాం, తీసుకున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయిందని కాకుండా ఈ రక్తాన్ని ఎవరికి ఇస్తున్నాం? మనం అమ్మవారికి దానం చేస్తూ ఉన్నాం. అది ఎవరికి అవసరమో అమ్మ వాళ్ళకి అందజేస్తుందండి. అటువంటి భావన చేత ఈ మహోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. సుకృతులు మీరంతా కూడా చక్కని నామస్మరణ ద్వారా ఈ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ జై గురు